మార్నింగ్ చెకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు 7 అవుతుంది. నేను ఇందాకనే వచ్చిన. ఇప్పుడే చెకప్ పోయితే బెడ్ కాడికి అయితే పోతాను. సో మేమున్న రూమ్ అయితే ఈ గవర్నమెంట్ సంస్థ రూమ్ అయితే ఫ్రెష్గానే ఉన్నది. చూడండి, 12 బెడ్స్ ఉన్నాయి కింద. సో నైట్ అయితే బెడ్ రిజర్వేషన్ అయితే అటు ఇటు దింపించిళ్ళు. ఇక అన్ని వీడియో అయితే ఏం తీయలే. నైట్ అయితే 1-2 ఏదో వండుకున్నాం. మళ్ళీ ఇంతకుముందు అయితే లేస్తాం. సో మన వాళ్ళు కూడా ఇప్పుడే చెకప్కి అయితే వచ్చారు. ఇక్కడ కూర్చొని అయితే ముచ్చట పెడదా. టైం. సో మొత్తానికి అయితే బయటికి రోడ్ సైడ్ వచ్చి టీ అయితే తాగుతున్నాం. సో మొత్తానికి అయితే అను మేమైతే ఇక్కడ నీరెండకైతే వచ్చేసినాం. లోపల అయితే చల్లగా ఉన్నది. ఇక్కడ బయట అయితే వరండాలో చూస్తే అందరు చిన్న పాపలను పట్టుకొని ఉన్నారు. చిన్న పాపలు అందరినీ ఎండకైతే ఎత్తుకొని నీరెండకైతే ఉంచింది ఇక్కడ. ఇది బయట, మొత్తానికి అయితే ఇది బయట వ్యూ. సో ఇప్పుడైతే నేను అత్తమ్మూరి ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అయి తినేసరికి వచ్చిన. ఫోన్ చేసింది పెయిన్స్ వస్తున్నాయని. సో అవి పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అనుకు వాకింగ్ చేస్తాను. వేడి పాలు అయితే తాగి వాకింగ్ అయితే చేస్తుంది. సో మరి ఇంకెప్పుడో ఏమో కొంచెం వెయిట్ చేయాలి. అవి చూడండి, అవి సఫర్ అవుతుంది. కానీ ఒక పక్కన అయితే నవ్వుతుంది. మరి ఏగాడు వచ్చిండు. ఏం డాడ్ అది? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినావు? అమ్మ దగ్గరికా? అమ్మ ఏది? మమ్మ ఏది మరి? అమ్మ ఎక్కడుంది నానా? రియా అమ్మ ఏదిరా? సో ఇప్పుడైతే అమ్మాళ్ళు అయితే వచ్చారు. మరి నానా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను అనవా? ఎందుకురా అన్నవరా? లాలిపాప తమ్ముని కన్నా చెల్లకన్నా ఇస్తావా? ఇయ్యవారా? ఎందుకురా? నానా డాడీ మనకి ఇప్పుడు ఎవరు వస్తారు? అబ్బో కాకపోతే దెబ్బలే కానీ. అన్నం తిన్నావా డాడీ? అన్నం తినేసినావా? ఎందుకురా? ఏయ్ లాలిపాప్ ఇస్తావా కొంచెం? బేటా అన్నం. సో లయన్స్ క్లబ్ వాళ్ళు అయితే లోపలికి తీసుకుపోగడేమో నేను. రియాన్ అయితే ఇలా నాన్నమ్మ వాళ్ళని ఏడుస్తుంది. అమ్మ అయితే లోపలికి పోయింది. టైము 4 అవుతుంది. మొత్తానికి అయితే ఈ టైంకి అయితే అనుని లోపలికి తీసుకుపోయినా చెప్పు. అమ్మ ఎటు పోయింది? లోపలికి పోయిందా?
ఏడవకు ఏడవకు నానమ్మ లోపల అమ్మ దగ్గర